1991లో నాకు మా ఆయనకు లక్ష్మణ్కి పెళ్ళయింది. ప్రేమ పెద్ద లవ్ స్టోరీ అది. ఎందుకంటే సూసైడ్ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చాం మేమిద్దరు. అవును. ఎవరు సూసైడ్, ఎందుకు సూసైడ్? అప్పుడు ఈ లవ్ మ్యారేజ్ అంత కామన్ చేసుకోరు ఇంట్లో. అయితే ఎందుకైతే ఒప్పుకోరని మీరు భయపడ్డారా? ఒప్పుకోలేదు, చాలా ప్రాబ్లం అయింది. మా ఆయన్ని 3 రోజులు ఇంట్లో దారం వేసి కట్టి భోజనం ఏది ఇవ్వకుండా అలా సినిమా లాగా అయింది. మా ఆయన వచ్చి అక్కడి నుంచి బయట ఫ్రెండ్ వల్ల వచ్చి సూసైడ్ చేసుకునే దానికి స్టేషన్ వెళ్ళిపోయారు ఆయన. మా ఆయన. దాని తర్వాత ఒక చిన్న పేపర్లో నేను చనిపోతా కూడా మా ఇంటికి నువ్వు రావద్దు, ఎందుకంటే నిన్ను ఏదైనా చేసేస్తారు అని రాసి పెట్టేసి నాకు ఇచ్చి పంపిస్తున్నారు. ఉండండి, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మీ ఇంట్లో? ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. ఓకే. ఇంటర్ కాస్టా మ్యామ్? ఏమనుకోలేదు. ఏ లేదు, ఇద్దరు హిందూసే, కానీ వాళ్ళకి కొంచెం జాతి ఇది ఉంటుంది. మా అమ్మకి ఏం భయపడిపోయారంటే, నేను ఒకే పాప అమ్మకు, మన పాప అక్కడ వెళ్తే ఏదైనా ప్రాబ్లం అయిపోతుందో దానివల్ల వద్దనేసారు, ఏదైనా చేసేస్తారు అనేసి భయం వల్ల వద్దనేసారు. సో చాలా కష్టపడి చాలా స్ట్రగుల్ మా పెళ్ళి. సరే ఓకే ఏదైనా చేసుకుపోతున్నారనేసి ఇంటి నుంచి కట్టిన డ్రెస్తో వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి ఒక గుడిలో 8 o'clock మా పెళ్ళి, నైట్ 8 o'clock. ఒక దారం గుడిలోనే ఒక దారం తీసి ఒక ఏమంటారు మంజల్ పసుపు తాడు అది పెట్టి అయ్యరు నేను మా ఆయన ముగ్గురే మా పెళ్ళి. పసుపు కొమ్ము పెట్టి నాకు ఒక మ్యారేజ్ ఫోటో లేదు, మా చుట్టూ ఎవరి ఫ్రెండ్స్ లేదు, అప్పుడు సెల్ ఫోన్ లేవు, 91 అప్పుడు. సో అలా జరిగింది మా పెళ్ళి. సో దాని తర్వాత కష్టపడి మేము పెళ్లి చేసుకుంది తప్పు లేదు, తప్పు కాదు, మేము కరెక్టే, మేమిద్దరు కలిసి ఉంటే బాగానే వస్తామనేసి ప్రూవ్ చేయాలి అనేసి మా ఇద్దరు ఫ్యామిలీకి చాలా కష్టపడి చాలా అంటే చాలా 2 డ్రెస్సే ఉంటుంది నాకు, ఒకటి వేసుకుంటాను, ఒకటి వాష్ చేసి ఉంటుంది. అలా వచ్చాము మేము, కొంచెంగా డబ్బులు చేర్చి అలా వచ్చాము మేము. దాని తర్వాత పాప పుట్టిన తర్వాత కొంచెం నార్మల్ అయింది, 2 yearsలో నార్మల్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు, అలా అయింది. దాని తర్వాత పాప పెళ్ళి, నేను ప్లేబ్యాక్ వచ్చేసాను 90. బట్ మీ వార్ సెటిల్డ్ కదా, హి వాస్ వెరీ ఎడ్యుకేటెడ్ కదండి ఆయన. డిఫార్మ్ BA చదివారు. లైట్ మ్యూజిక్లో చెన్నైలో ఒక లక్ష్మణ్ శృతి అంటే చాలా మంచి ఫేమస్ ట్రూప్ మాది, పెద్ద షోస్ చేస్తాం. అంత నమ్మకం కలగడానికి ఏం నచ్చింది ఆయనలో మీకు? తెలియదండి, అది అంటే పేరెంట్స్ కూడా నో అని చెప్పి ఆయనలో ఏదో చూసుంటారు కదా మీరు, ఒక లక్షణం ఒక గుణం. తెలీదు, ఏం తెలియదు నాకు. ఆయన నాకు ఇచ్చే రెస్పెక్ట్ అనుకుంటాను, నాకు ఏదో తెలుస్తుంది కదా, మనకు మాత్రం తెలుస్తుంది, ఏదో ఒక సంథింగ్. ఈయన పెళ్లి చేసుకుంటే నేను ఈ గొప్ప పొజిషన్ వస్తాను అలాంటిది లేదు. జీరో నాలెడ్జ్ అప్పుడు నాకు, జీరో నాలెడ్జ్. 18లో ఏముంటుందండి అప్పుడు, నేను ఒకే పాప, వేరే చాలా చెల్ల అంటారు అలాంటి పాప నేను ఇంట్లో. సో దాంట్లో పెద్ద నాలెడ్జ్ లేదు నాకు. సో దానివల్ల కష్టపడి వచ్చాను. దాని తర్వాత ప్లేబ్యాక్ వచ్చాను, సంపాదించాను, పాపకు పెళ్లి చేశాను. సో అన్నీ నాకు 50లో అయిపోయింది. నాకు ఆ 50 నేను 50 టచ్ చేసేటప్పుడు నా కంప్లీట్ అయిపోయింది నాకు అన్నీ. సో అలా మీకు అన్ని అంటే ఎక్స్పీరియన్సెస్తో పాటు ఫేమ్, డబ్బులు, ప్రేక్షకులకు ప్రేమ, ఇదంతా దొరికింది నాకు. నేను అన్ని కంట్రీకి వెళ్ళాను, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వెళ్ళాను. సో అన్నీ చూసేసాను. సో దానివల్ల నాకు ఓకే మన ఫుల్ఫిల్ అయిపోయింది నాకు. ఒకటి అనిపిస్తుంది మ్యామ్, మీరు ప్రస్తావించారు కాబట్టి అసలు ఈ ప్రశ్న మామూలుగా అడగకూడదు, అడగను కూడా. మీరు 50 రూపాయలతో మొదలు పెట్టారు 13 సంవత్సరాల్లో. మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారు? సినిమాలో మీరు పాటలు పాడినప్పుడు వాట్ వాజ్ యువర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్? హైయెస్ట్ అంటే డంగల్ని ఒక మూవీ వచ్చింది కదా, అది తెలుగు అండ్ తమిళ్ నేను పాడాను. అమీర్ ఖాన్ మూవీ. అప్పుడు కూడా నేను అమీర్ ఖాన్కి పాడబోతున్నానని తెలియదు నాకు. చెన్నై నుంచి బాంబే వెళ్ళిపోయాను. అమీర్ అన్నారు. అమీర్ అంటే తమిళ్లో ఒక అమీర్ని ఒక డైరెక్టర్ ఉన్నారు, పరుతి వీరన్ అనేసి కార్తిక్ని పెట్టి ఒక మూవీ ఎంత తీశారు. అది కూడా తెలుగులో వచ్చింది. అది ఆ పాట కూడా తెలుగులో డబ్బింగ్ నేను పాడాను ఆ మూవీ.
అది అమీర్ అమీర్ అంటే నేను అదో తమిళ అమీర్ అనుకున్నాను, కానీ డిస్నీ మూవీ అన్నారు. దానివల్ల నాకు ట్రాక్ ఇవ్వలేదు, ఒక ట్యూన్ కూడా నాకు ఇవ్వలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇవన్నీ. పాడేశాను, తమిళ్ పాడేశాను, తెలుగు ఒకే రోజులో అయిపోయింది రెండు. పక్కన రూమ్లో అమీర్ ఖాన్ కూర్చున్నారు. ఆయన పక్కన వీళ్ళంతా ఉంటారు కదా, బాడీ కార్ట్ అంతా, వాళ్ళతో బౌన్సర్స్తో కూర్చున్నారు. నేను చూస్తే బయటకు వచ్చి పాట వింటున్నారు. నేను ఎప్పుడు పాట వినేటప్పుడు కళ్ళు మూసుకుంటాను, ఎక్కడ ఏదైనా తేడా ఉంటుంది సరే మళ్ళీ కరెక్షన్ చేయాలని. మళ్ళీ ఇలా చూస్తే ఆయన, అప్పుడే తెలుసు నాకు ఆయనకో అమీర్ ఖాన్కి పాడుతున్నాం మనం ఓ అని అనుకున్నాను. నేను అనుకోకుండా దానికే ఎక్కువ నాకు పేమెంట్ వచ్చింది. ఒక సాంగ్ 1 lakh ఇచ్చారు, 2 lakhs రెండు పాటకు. థ్రిల్ అయ్యారు అది, ఎందుకంటే డబ్బుల కోసం అని కాదండి, కాదు మన అనుకోకుండా మనకు వస్తుంది కదా, మనం ఏదో ఒక ఐడియాలో వెళ్తాము, కానీ అనుకోకుండా అలా వచ్చింది. అది హైయెస్ట్ నేను రికార్డింగ్లో తీసింది. దాని తర్వాత ఏదో తీస్తున్నాము. ప్రోగ్రామ్ అనేది హైయెస్ట్ అనేది దేవిశ్రీ ప్రసాద్ గారు యుఎస్ఏ లేటప్పుడు దొరికింది. ఆయన దేవిశ్రీ గారు చాలా మందిలో మీ టాలెంట్ని బాగా వాల్యూ చేస్తారు. అదే దేవి గారు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు మాకిద్దరికి ఒకే రోజు, August 27th. సో దానివల్ల చాలా అటాచ్ నాకు వాళ్ళ ఫ్యామిలీతోనే నాకు చాలా అటాచ్. దేవి గారు నన్ను అక్క అని పిలుస్తారు ఎప్పుడు. సో చాలా అది ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక సింగర్ లాగా ఉండదు, ఒక తమ్ముడు ఒక అక్కకి ఏ ఒక అఫెక్షన్ బాండ్ ఉంటుందో అలా ఉంటుంది నాకు. మీరు ఎంత డివోషనల్స్ పాడతారు కదా మాలతి గారు, అంత డివోషనల్స్లో అంత భక్తిపరమైన సాహిత్యం, ఇక్కడ ఊరమాస్ సాహిత్యం. అవును, బాగా అంటే ఊరమాస్ సిలదెల్లా కొన్ని అయితే నేను తమిళ్ వచ్చేస్తాను వాళ్ళు చూస్తే, కొన్ని వింటే అయితే అసలు బాగా అంటే దాదాపు డబుల్ మీనింగ్ బూత్ మీనింగ్ అంటారు. ఎప్పుడైనా మీకు తెలిసిందా మీరు పాడే పాట ఇది అని? పాడేటప్పుడు అడగనండి, తెలిసిపోయింది నాకు. ఎందుకంటే మళ్ళీ ఒక కష్టంతో ఆ పాట పాడకూడదు మన, అయ్యో ఇదేంటి లిరిక్స్. నేను ఎప్పుడు తమిళ అంటే నాకు తెలిసిపోతుంది, తెలుగులో నేను ఇది వంగతోట కూడా అన్నారు ఏది మీనింగ్ తెలుసా అని, వద్దండి నాకు తెలియవద్దు అనేసాను. ఎందుకంటే ఉంటుంది తమిళ్లో ఒక పഴమొഴി ఉంది, నాయ వేషం పొట్ట కొరచిదాగను అనేసి. నాయ వేషాలు వేస్తే అని చేయాలి, అప్పుడే కదా ఒక ఆర్టిస్ట్కు. జానకి అమ్మ గారు కూడా అంటారు, ఆవిడ పాటకి ఏం కావాలో అది ఇస్తారు. అవును, సౌండ్ అది కావాలి. మనం అప్పుడు అంటే రాకూడదు మనం ఎందుకంటే లైట్ మ్యూజిక్లో పాడేటప్పుడు అన్ని పాటలు మనం పాడతాం కదా. అవునవును, సో దానివల్ల మూవీలో వచ్చిన తర్వాత నేను ఇది పాడను అది పాడను అని అప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం సింగర్స్ ఎక్కువ వచ్చారు, ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేసారు. సో వాళ్ళకి స్పేస్ కావాలి. మనకు ఉంది, మనం డివోషనల్ ఒక సైడ్ ఉంది, మనకు వచ్చే మంచి పాటలు నేను పాడుతూనే ఉన్నాను ఇప్పుడు వరకు. అంటే చిత్రమ్మ గారు కూడా చెప్పారు ఒకసారి, ఇలాగే ఈ సాహిత్యం ఆ సాహిత్యం పాడనని చెప్పకూడదని ఇళయరాజా సార్ చెప్పారని చెప్పి. ఇళయరాజా సార్ దగ్గర కూడా మీరు దాదాపు 10 పాటలు పాడారండి? 10, 11, 11, 12 సాంగ్స్ పాడాను. అండ్ అది కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కదా చాలా. ఫస్ట్ పాటకి 7వ పాట 8వ పాట కొంచెం కంఫర్ట్ వచ్చింది ఆయనతో, లేకపోతే ఆయన సార్ చాలా స్ట్రిక్ట్ కదా? అదే ఆయన చూస్తే ఎప్పుడు ఇలాగే. ఎప్పుడైనా తిట్టారండి? ఎందుకంటే నేను అదేండి నాకు పెద్ద లక్, నాకు అందరూ తిట్లు తిని ఉన్నారంట. హరిహరన్ గారు కూడా ఏదో ఒక మూవీకి కాశీ అనే మూవీలో ఆయన తలుచుకునేది రావాలి, అది తిట్టు అని మనం తీసుకోకూడదు. వాళ్ళ మైండ్లో ఏముందో అదే కదా మనం అందరినీ పిలిచి పాడపెడుతున్నారు, అప్పుడు అది రావాలి కదా అనేటప్పుడు ఆయన్ని మనం చూసి అది నేర్చుకొని పాడాలి. కానీ అందరూ అంటారు ఇళయరాజా గారి దగ్గర మీరు ఒక్కసారి కూడా తిట్లు తీయలేదనేసి. తిట్లు తీయలేదండి, ఎందుకంటే తిట్లు తీసేస్తే ఏడ్చిపోతాను నేను, చాలా సెన్సిటివ్ నేను, చాలా ఒకలాగా నేను. దాని తర్వాత ఆయన చూడండి, నేను ఎవరన్నా నేను తిట్టేస్తే మా ఆయన కూడా ఏదైనా ఒక్క మాట అనేస్తే 1 month మాట్లాడను. అవునా? ముఖం కూడా చూడను, ఆయన ఫేస్ కూడా చూడండి నేను. అలాగే మౌనవ్రతం ఏది చేయను, ఏది చేయరా. ఇదంతా తీసి పెట్టేస్తాను ఆయనకు బట్టలు. మా నెక్స్ట్ లెజెండ్స్ ఇంటర్వ్యూ, లెజెండ్ ఎవరంటే అది అలా పెరిగిపోయాను నేను. సో దానివల్ల ఆయన నన్ను ఇది ఇంతవరకు అనలేదు. సో దానివల్ల ఒక 11 songs 12 songs పాడేశాను ఆయనకు. అది లేకుండా ఎంఎస్వి గారు ఉన్నారు కదా, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆయనకంతా పాడతానని నేను అనుకోనే లేదు. ఎందుకంటే ఆయన ఫీల్డ్లో లేదు, ఆయన మ్యూజిక్ చేసేది ఎప్పుడో గురుగారు ఆయన దగ్గర నుంచి ఒక పాట డివోషనల్ మురుగర్ పాట
முருகர் சாங் ఒకటి. என்ன பாட்டு பாடுங்க? அதுவల్ల மறந்துட்டேங்க, அது సీడీ ఆయన కుడుకవేల ఆయన పాడాను నేను. అప్పుడు ఆయన ఎంత అదండి నెర కోడం తழுంబాదంటారు, ఫుల్ ఏమంటారు దాన్ని, అది నెర కోడం ఇరుకులే, నిండుకొండ ఇదే అవద్దంట, తొడగదు. అలాంటి వాళ్ళు ఆయన పాడిన తర్వాత ఆయన ఇంజనీర్ రూమ్ నుంచి వాయిస్ రూమ్కి వచ్చి నల్ల ఓపెన్ వాయిస్, ఆయనకు ఓపెన్ వాయిస్ అంటే చాలా నచ్చుతుందంట. ఇప్పుడు సుశీలమ్మ, ఎల్లారీశ్వరి గారు అందరూ ఓపెన్ వాయిస్, నల్ల పండమ్మా రొమ్మ నల్లారిప అనేసి వెళ్ళారు. అది నేను అనుకోలేదు ఆయనకు పాడతాననేసి. ఆయన నాకు పెద్ద లెజెండరీ పీపుల్ దగ్గర మీరు అసలు అలాగే తెలుగులో కూడా కీరవాణి సార్ దగ్గర రాజ్కోటి గారు, దేవి గారు, చక్రి గారు, విద్యాసాగర్ గారు అందరికీ పాడేశాను నేను. పాడలేదు అంటే ఏఆర్ రెహమాన్ గారు, ఇప్పుడు ఉన్న అనిరుద్ గారు. ఇప్పుడు అనిరుద్ గారు ఇంకా ఇప్పుడే కాబట్టి ఎప్పుడు ఉంది కదా, ఇమాన్ గారు, తర్వాత విజయ యాంటనీ గారు, జీవి ప్రకాష్ గారు, అందరికి పాడేశాను. టఫెస్ట్ సాంగ్ ఏమనిపించింది మీకు అన్నిట్లో? ఇన్ని 100 పాటలు పాడారు కదా అన్ని భాషల్లో. అంటే పాట నాకేం టఫ్ ఉండదండి, నా పిచ్చి నాకు చాలా టఫ్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ హై పిచ్లోనే ఉంటుంది. అవును. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఒక పాట పాడాను, అది నైట్ 2 o'clock. నేను ఎప్పుడు 6 గంటలకు పైన రికార్డింగ్ అంటే వద్దంటాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు మనకు ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటుంది, దానివల్ల ఆల్మోస్ట్ పాడను. మరుసటి రోజు నేను లండన్ వెళ్ళాలి, అది ఇమీడియట్గా చేసే కావాలి అన్నారు. అప్పుడు సరే అనేసి 2 o'clock వెళ్ళి పాడాను. అది నేను పాడిన దాంట్లో చాలా హై పిచ్, అదే చాలా హై పిచ్. అది పాడిన తర్వాత నేను లండన్ వెళ్ళాను కదా, అక్కడ పాడలేదు, ప్రోగ్రామే పాడలేదు, గొంతు మొత్తం పోయింది నాకు. అప్పుడు